జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి అనంతపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు గేదెలు అడ్డు రావడంతో వాటిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్యగా గుర్తించారు. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రై చేస్తున్నాను సార్. రాదు సార్, ఇది పెద్ద బండి. చూస్తున్నాను సార్, ఫోటోలు పెడుతున్నాను సార్. సార్ పెట్టాను సార్, ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు మీకు కొన్ని పెట్టాను సార్ నైటు. అదే పెడతాను సార్. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా